అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కేరళ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియో ఎప్పుడో చేయాలి, కాకపోతే కొంచెం చాలా లేట్ అయింది. కొంచెం కూడా కాదు, ఎందుకంటే నేను 12వ తారీఖు నుంచి షిఫ్టింగ్ వర్క్స్ లో ఉన్నాను నేను. అండ్ ఇప్పుడేమో వేరే ఊర్లో ఉన్నా. సో ఇంకా లేట్ చేస్తే కరెక్ట్ కాదని ఇప్పుడు వీడియో అయితే చేస్తున్నా. సో స్ట్రాంగ్ రిప్లై అన్నాను కదా అని చెప్పి ఏదో పర్సన్స్ ని పాయింట్అవుట్ చేస్తున్న పర్సన్స్ టార్గెట్ చేస్తూ స్ట్రాంగ్ గా మాట్లాడడం కాదు. జస్ట్ ఆ పాయింట్స్ ఏవైతే రెండు వైపులా ఉన్నాయో వాటి గురించి మాత్రమే మాట్లాడతాను. వాటి గురించి ఏదో స్ట్రాంగ్ గా సపోర్ట్ చేయడమా స్ట్రాంగ్ గా అపోజ్ చేయడమా అనేది చేస్తాను. సో అదే ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్ అండ్ థంబ్నైల్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా అదే. సో అదనమాట సిచ్యువేషన్. సో లెట్స్ టాక్ అబౌట్ ఆల్ దీస్ పాయింట్స్. సో బేసిక్ గా ఫస్ట్ బిర్యానీ లాజిక్ అంటే ఎలాగే ఇంకా దాంతోనే స్టార్ట్ అయింది కాబట్టి, అంటే మళ్ళీ క్రాంతి గారి వీడియో ఆల్రెడీ ఇంతకుముందు చూశాను చేద్దాం అనుకుని, కాకపోతే ఇంకా ఎలాగ బార్బల్ది ఇప్పుడు మళ్ళీ చూశాను కదా. సో ఇందులో ఎలాగ క్రాంతి గారి వీడియో కూడా ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ అన్ని చూడాల్సిన పని ఏముందో ఇంకా డైరెక్ట్ గా దీన్ని బట్టి మాట్లాడేద్దాం అనిపించింది. సో అందుకే డైరెక్ట్ గా ఇంకా బార్బల్ వీడియోలో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి బేసిస్ మీద వాటి ఆర్డర్ మీద వెళ్తుంది ఈ వీడియో అయితే. సో బార్బల్ ఏదైతే లాజిక్ చెప్పాడో ఇప్పుడు అంటే బిర్యానీ అనే లాజిక్, ఇప్పుడు అదైతే వాస్తవమే, బార్బలే రైట్ ఈ విషయంలో. ఎందుకంటే బార్బల్ అనే కాదు, ఎవరికైనా ఇప్పుడు మూవీ రివ్యూస్ చెప్పేవాళ్ళకి ఎవరికైనా ఒకటే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా బాగాలేదు అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఇంతకు ముందు మనం ఎన్నో గొప్ప సినిమాలు చూసాం, ఎన్నో మంచి సినిమాలు చూసాం. అవి చూసిన తర్వాత ఈ సినిమాలు చూస్తుంటే ఇది అక్కడ అంత బాగుంది కదా, ఇక్కడ ఇది ఎందుకు ఇలా ఉంది అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది. ఈ సినిమా అయి ఉండొచ్చు, ఆ సినిమా అయి ఉండొచ్చు, బట్ ఏ సినిమాకైనా స్క్రీన్ ప్లే అయినా లేదంటే నెరేషన్ అయినా ఏదైనా కాన్సెప్ట్ అయితే ఒకటే కదా. ఇప్పుడు 24 థింగ్స్ ఉంటాయి సినిమా అన్నాక, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. సో ఏ సినిమాకైనా ఆ 24 క్రాఫ్ట్స్ ఏ ఉంటాయి. ఇంకొక సినిమాకి 48, ఇంకొక సినిమాకి 72 ఉండవు కదా. సో ఏ సినిమాకైనా ఇంతే ఉంటుంది పరిస్థితి. సో అప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ లో ఇది బాగాలేదు అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. అది రావడానికి రీజన్ ఏంటంటే, అంతకు ముందు మనం ఒక 20, 30, 50 గొప్ప సినిమాలు చూసాం మనం. సో అదన్నమాట పాయింట్. అది కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ బేసిస్ మీద కూడా వావ్ ఎక్స్ట్రాడనరీ కైండ్ ఆఫ్ ఫీలింగ్ రావచ్చు. ఇప్పుడు అంతెందుకు కాంతారా ఉంది, కాంతారా క్లైమాక్స్ 10 నిమిషాలు ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పొరపాడైపోద్ది. అంతకు ముందు వరకు అది నార్మల్ సినిమాని, బట్ ఆ పర్ఫార్మెన్స్ తర్వాత అది ఎక్స్ట్రాడినరీ సినిమా. సో అలా అనమాట. ఇప్పుడు ఒక్కొక్క సినిమాని ఒక్కొక్క డిఫైన్ చేస్తుంది. బట్ ఈ సినిమాలో ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది అని డిఫైన్ చేయడానికి ఏమీ లేని టైంలో ఆబ్వియస్లీ అది బాగాలేదని ఫీలింగే వస్తుంటుంది కదా. సో ఆ ప్రకారంగా బార్బల్ చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో, 10 బిర్యానీలు తింటాం, సో అప్పుడు ఆబ్వియస్లీ ఈ బిర్యానీ బాగాలేదు, ఆ బిర్యానీ బాగుంది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అందులో నో డౌట్ వాళ్ళ మదర్ ఏదో ఆండ్రాయిడ్ ఫోన్ లాజిక్ చెప్పాడు, అది కూడా ఓకే. కాకపోతే ఒక పాయింట్ అయితే చాలా మంది మిస్ అవుతుంటారు, ఇది బార్బల్ కూడా మిస్ అవుతాడు. ఎందుకంటే చెప్తా, అంటే బేసిక్గా ఇది యాక్చువల్గా లాస్ట్ లో ఎక్కడో ఒకటి ఉందన్నమాట, ఓవర్ అనలైజ్ లాజిక్స్ చూడాలా వద్దా, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ముందు నుంచి మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఎలాగ ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు బేసిక్గా ఇదే బార్బల్ ఆయన నాగవంశీ గారితో ఒక ఇంటర్వ్యూ టైంలో సలార్ లోని ఆ సీక్వెన్స్ ఉంది కదా, ఇంటర్వెల్ సీక్వెన్స్, హీరో నరుగుతుంటాడు, వాడు గన్ ఏం చేస్తాడు, స్నైపర్ జూమ్ మీద ఉంటది కదా, దాంట్లోంచి కనబడుతుంటది షార్ట్, చూస్తుంటాడు ఎవరా 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 అని. ఇంకా వన్స్ చెయ్యకుండా తాడు ఊడిపోయి టాటో కనబడగానే గన్ ఇట్లా కింద పడేస్తాడు, పరిగెడతాడు. ఓకే. సో ఇప్పుడు బార్బల్ అక్కడ అడిగింది ఏంటి నాగవంశీని, ఈవెన్ నాగవంశీ గారికి కూడా చెప్పడం రాలే ఈ విషయంలో. ఆయన ప్రొడ్యూసర్ అయిపోయాడు కానీ డబ్బుల వల్ల, బట్ బేసిక్గా ఆయన కూడా చెప్పడం రాలే ఇక్కడ. ఇప్పుడు అక్కడ బార్బల్ లాజిక్ ఏంటి, వాడి చేతిలో అంత పెద్ద స్నైపర్ గన్ ఉంది, వాడు షూట్ చేస్తే అయిపోద్ది కదా, వాడు ఎందుకు భయపడి వెనక్కి పరిగెట్టాలి, ఎందుకు వెనక్కి పరిగెట్టాడు, అది అనవసరం కదా. అంటే నాగవంశీ గారు చెప్పింది అంటే పెద్ద హీరోల సినిమాలు ఇట్లాంటి లాజిక్లు ఎత్తకూడదు అని చెప్పి ఆయన చెప్పాడు. ప్రభాస్ గారు కట్అవుట్ అదంతా అని చెప్పాడు, కానీ ప్రభాస్ గారు కూడా కాదబ్బా అక్కడ ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే, ఆ సలార్ దేవరథ రైసార్ అనే పర్సన్ ఆల్రెడీ అంతకు ముందు కాన్సార్లో ఉండొచ్చినోడు. సో అంతకు ముందు ఎంత విధ్వంసం చేయకపోతే వాడికి ఆ భయం పుడుతుంది, ఎంత విధ్వంసం చేయకపోతే వాడికి అంత ఒడుకు పుడుతుంది. ఆ చేతిలో అంత పెద్ద గన్ ఉన్నా కూడా వాడు షూట్ చేయకుండా పారిపోతారు. వాడికి ఒక విషయం తెలుసు, నేను సలార్ని ఒక బుల్లెట్ షూట్ చేస్తా, రెండో బుల్లెట్ రీలోడ్ కొడతా, ఈ గ్యాప్ లో నా మెడ మీద తల ఉండదు. ఇది వాడి క్లారిటీ ఉంది. ఓకే. సో అందుకు వాడు పరిగెడతాడు. ఒక్క బుల్లెట్ సలార్ని ఏం చేయలేదు, ఈవెన్ మల్టిపుల్ బుల్లెట్స్ అని మీరు అనుకోవచ్చు, ఇన్ కేస్ అది కూడా సలార్ని ఏం చేయలేదు. సో దాట్స్ హౌ ప్రశాంత్ నీల్ రిటర్న్ ఏ హీరో క్యారెక్టర్. ఓకే. సో సలార్ అనే క్యారెక్టర్ చాలా పవర్ఫుల్, అది వాడికి తెలుసు. సలార్ ఎంత విధ్వంసం సృష్టించాడో ఆల్రెడీ వాడు చూశాడు అంతకు ముందు, అందుకు వాడు పరిగెట్టాడు.
వాడే పరిగెడుతున్నట్టే అమ్మ ఏది మా మొత్తానికి వీడి తోపు కదా వాడే పరిగెడుతున్నట్టే ఇక మేము ఇక్కడ ఏం చేయాలని చెప్పి వెనకోడు కూడా పరిగెట్టారు. ఆర్ మేబీ వాళ్ళు కూడా చూసి ఉండొచ్చు అంతకుముందు సలార్ ఏం చేశాడు. సో ఇది బేసిక్గా ఆలోచించి అర్థం చేసుకుని ఇంత థింక్ చేసి సినిమా చూడాల్సిన అవసరం లేదు. జనరల్గా చెయ్యాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్, బట్ మాకు లాజిక్స్ కావాలి అనుకుంటే ఇది కూడా ఆలోచించాలి. ఓకే, మాకు లాజిక్స్ అక్కర్లేదు అనుకుంటే ప్రాబ్లం లేదు, హ్యాపీగా అది చూస్తారు. హీరోని అప్పటి వరకు షూట్ చేద్దామని చూసినోడు గన్న కింద పడేసి పరిగెడతాడు టాటూ చూడగానే, ఇంకా వెహికల్ ఎక్కుతుంటే ఈవిడ సలార్ దేవరదార్ రైజర్ అని చెప్తుంటది, వావ్ గూస్ బంప్స్ వస్తే ఎక్స్ట్రాడినరీ ఫీల్ వస్తుంది, డన్ అక్కడతో అయిపోయింది ఇంకా. బట్ అలా కాకుండా ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు థింక్ అబౌట్ లాజిక్స్ ఇది కూడా ఆలోచించాలి. కాయిన్కి రెండో వైపు కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు సముద్రం పైన మనం చూస్తాం, సముద్రం పైన మనకి ఏం కనబడుతుంది, షిప్పులు కనబడితే అప్పుడప్పుడు డాల్ఫిన్స్ ఎట్లు వచ్చి అలా కింద దిగుతుంటాయి. బట్ లోపలికి వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద సొరచేపలు కనబడతాయి, యూనో రకరకాల ట్రీస్ కనబడుతూ ఉంటాయి, చాలా మెరైన్ లైఫ్ కనబడుతూ ఉంటుంది, ఇసుక కనబడుతూ ఉంటుంది, సముద్రం కింద నేల కనబడుతూ ఉంటుంది, ఏవేవో గోతులు గొయ్యలు లాంటివి కనబడుతూ ఉంటాయి సముద్రం లోపల. మన పైకి కనబడేది మాత్రం వాటరు షిప్పులు ఇవే ఉంటాయి. సో మనం చూస్తే రెండూ చూడాలి ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ ఫర్ లాజిక్స్. నేను అనేది అది ఇక్కడ ఈ పాయింట్ అయితే ఉంటుంది. ఇది మిస్ చేస్తుంటారు బార్బర్ అని కాదు, జనరల్గా ఇలా ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇది మిస్ చేస్తారు. ఇది నేను చెప్పే పాయింట్ అనమాట. ఇంక సరే ఇక్కడతో ఇది అయిపోయింది అనుకుందాం. సో బట్ ఎనీహో బిర్యానీ లాజిక్ అయితే మాత్రం బార్బర్ది రైట్. ఎందుకంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇది బాగాలేదు అది బాగాలేదని చెప్పడానికి అంతకుముందు ఎన్నో సినిమాలు చూసి నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు నాకు అంతెందుకు, నేను 2021 నుంచి నేను రివ్యూస్ ఇస్తున్నాను పబ్లిక్ టాక్లో. ఫస్ట్ 2022 జూన్ నుంచి నేను నా ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి చూసుకున్నట్టయితే 2021 ఐ థింక్ నేను స్టార్ట్ చేసింది లవ్ స్టోరీ అనుకుంటా, లవ్ స్టోరీయో లేదంటే కాదు, కిరణ్ అప్పవరం గారితో సినిమా ఉంటుంది ఫాదర్ అండ్ సన్. ఒక్క నిమిషం ఆగండి, మర్చిపోయాను పేరు, మర్చిపోయాను యాక్చువల్గా. అదే సాయి కుమార్ గారు కూడా చేశారు కదా, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో స్టార్ట్ చేశాను నేను రివ్యూస్ చెప్పడం, నాకు తెలిసి నాకు బాగా గుర్తున్నంత మేరకు. సో అక్కడ నుంచి నేను చెప్పుకుంటూ వచ్చా. సో ఈ గ్యాప్లో నేను కనీసం 300 సినిమాలు చూసుంటా, తెలుగు సినిమాలే, మన తెలుగు సినిమాలే 300 చూసుంటాను నేను ఈ గ్యాప్లో. ఎందుకంటే ఒక్కొక్కసారి వారానికి ఒకటి వస్తుంటే ఒక్కోసారి వారానికి 2, 3 కూడా వచ్చేస్తున్నాయి. తెలుగు అంటే తెలుగు కాకపోయినా అట్లీస్ట్ తమిళ డబ్బు, మలయాళం తెలుగు డబ్బు, ఇట్లా తెలుగులో ఒక 70 అయిన మిగతా సినిమాలు అన్ని కలిపి చూసుకున్నా. హిందీలో కూడా కొన్ని చూశాను నేను. అన్ని కలిపి చూసుకున్నా కూడా మొత్తం 300 పైన సినిమాలు చూసుంటాను, ఇంకెక్కువేనబ్బా 400 సినిమాలనే చూసుంటాను నేను ఈ గ్యాప్లో. ఈ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ బేసిస్ అనుకుందాం, మరి ఇంకంతే కదా. 10 బిర్యానీలు తింటేనే ఏ బిర్యానీ బాగుందో ఏ బిర్యానీ బాగాలేదో అర్థమైపోతుంది. 400 బిర్యానీలు తింటే మరి అర్థం కదా మనకి, అంతే కదా లాజిక్ ప్రకారం. సో ఇక్కడ బార్బల్ రైటే కానీ, బట్ డెఫినెట్గా ఒక సినిమాని మనం చూసేటప్పుడు ఆ సినిమా ఏ జోనరు, ఆ సినిమాకి ఉండే ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఏంటి. ఇప్పుడు ప్రతి సినిమాకి ఆడియన్స్ పర్స్పెక్టివ్ మారిపోతుంటుంది. ప్రతి సినిమాని ఒకటే పర్స్పెక్టివ్లో ఆడియన్స్ చూడరు. ఓకే, ఒక యాక్షన్ సినిమా ప్రభాస్ గారి సినిమాల్లోనే తీసుకుంటే యాక్షన్ సినిమాని ఒక పర్స్పెక్టివ్లో చూస్తారు, ఆదిపురుషుని ఒక పర్స్పెక్టివ్లో చూస్తారు, కల్కిని ఒక పర్స్పెక్టివ్లో చూస్తారు, ఇప్పుడు ఫౌజీని ఒక పర్స్పెక్టివ్లో చూస్తారు, స్పిరిట్ని ఒక పర్స్పెక్టివ్లో చూస్తారు. స్పిరిట్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్, మోస్ట్ వైలెంట్ ఉండాలి, నరికితే తలడ తెగాలనుకుంటారు, అలా ఉంటుంది. కల్కిలో ఏంది, కర్ణుడు విజృంభించాలి, కర్ణుడు బయటికి రావాలి, ఆహా అనిపించాలనుకుంటారు. మళ్ళీ ఫౌజీలోకి వెళ్ళిన తర్వాత క్యూట్ లవ్ స్టోరీ కావాలనుకుంటారు. సో ఇదే ఉంటుంది పరిస్థితి, మరి సింపుల్ లాజిక్. అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ గారితో ఉంది, దేవర ఒకటి ఉంది, వార్ ఉంది, తర్వాత డ్రాగన్ ఉంది, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది. యాక్చువల్గా 3 యాక్షన్ సినిమాలే కదా. ఓకే, సో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే అండి, నెక్స్ట్ పాయింట్, ఎవ్రీ మూవీ వర్త్ వాచింగ్. ఇక్కడ కూడా బార్బల్ రైట్. ప్రతి మూవీ వర్త్ వాచింగ్ ఎట్లా అవుతుంది, ఇక్కడ క్రాంతి గారు రాంగే. ప్రతి మూవీ వర్త్ వాచింగ్ ఎలాగవుతుంది అసలు? ఇప్పుడు మాకేవో రివ్యూస్ పెడితే డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అందరూ చేస్తున్నారు అంటే ఒకటి. ఇక్కడ మధ్యలో ఇంకోటి ఉంటుంది, చాలా మంది యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు. కానీ ఎవ్రీ యూట్యూబర్ మేక్స్ వీడియోస్ ఫర్ మనీ ఓన్లీ, అంతేనా? అది క్రాంతి గారైనా లేదంటే ఎవరైనా సరే, డెఫినెట్గా మనం మూవీస్ కోసం చేస్తున్నాడు, మూవీస్ కోసం, మూవీస్ మీద మనీ అని చేస్తున్నట్టే. ఇప్పుడు ఫ్యాక్ట్స్ మీద మనీ అని చేస్తున్నాడు, ఫ్యాక్ట్స్ మీద చేస్తున్నట్టు. అలా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకైతే ఉంటుంది, బట్ అది వేరే విషయం. కానీ బట్ ఎవ్రీ మూవీ వర్త్ వాచింగ్ అయితే కాదు. డెఫినెట్గా ఇప్పుడు రివ్యూస్ చేస్తే వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి కాబట్టి టికెట్ పెట్టుకొని వెళ్తాం. కానీ లేదు అంటే డబ్బులు రావు అన్నట్టయితే మాత్రం డెఫినెట్గా రివ్యూవర్స్ అందరూ ఆగిపోతారు. అవునా, ఖచ్చితంగా ఆగిపోతారు. అండ్ ఇప్పుడు మనం ఏమైతే డబ్బులు పెట్టామో అవి మనకి లాస్ అయినట్టు కాదు, మనీ రికవర్ అయిపోతాయి రివ్యూవర్స్కి.
జనరల్ ఆడియన్స్కి రికవర్ కాదు కదా, ఎక్కడవుతుంది? ఇప్పుడు ఎంత భారీగా రేట్లు పెరిగిపోతున్నాయి, థియేటర్ టికెట్ ప్రైజులు ఊరికే హైకులు వస్తున్నాయి. డబుల్ స్మార్ట్ కూడా హైక్ ఇచ్చారు మొన్న, ఆ మధ్య ఇంకోటి దేనికో ఇచ్చారు ఆంధ్రాలో, ఇస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ బాగానే సపోర్ట్గా ఉంది, ప్రొడ్యూసర్లు ఏమడిగినా కాదనట్లేదు. ఓకే, మినిమం ఎంతో కొంత హైక్ అయితే ఉంటుంది, అండ్ కొన్ని రోజుల వరకు అని ఇస్తున్నారు, బాగానే ఉంటుంది, సపోర్ట్ గట్టిగానే ఉంటుంది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రెండు చోట్ల కూడా. ఓకే, అది బాగానే ఉంది. అండ్ 1 AM షోలు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టం స్టార్ట్ అయ్యాయి తెలంగాణలో, ఇప్పుడు ఆంధ్రాలో కూడా 1 AM షో స్టార్ట్ అవుతాయి నాకు తెలిసి. ఓకే, ఫుల్ సపోర్ట్, ఓకే బాగానే ఉంది. కానీ థియేటర్ టికెట్ రేట్లు ఎంత పెంచుతున్నారు? పెంచుతానే ఉన్నారుగా. ఫుడ్ రేట్లు పెరుగుతున్నాయిగా, పాప్కార్న్ మరీ దారుణంగా తయారవుతుంది పాప్కార్న్ అయితే మాత్రం, కష్టం కదా అలాగా. అట్ ద సేమ్ టైం మళ్ళీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు అది వర్త్ వాచింగా కాదా? అది ఎట్లా డిసైడ్ అవుతుంది? అది కాదు, అది డెఫినెట్గా అన్ని సినిమాలు వర్త్ వాచింగ్ అయితే కాదు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు నేను ఒక ఊర్లో ఉన్నా, ఇప్పుడు ఒక హోటల్ రూమ్లో ఉన్నాను నేను, ఇది ఒక ప్రీమియం సూట్లో ఉన్నాను నేను ప్రెసెంట్. ఓకే, ఇది వర్త్ స్టేయింగా కాదా అని నేను ఇంతకు ముందు చాలా రివ్యూస్ చెక్ చేసి ఫైనల్గా నేను ఇక్కడ తీసుకున్నా, అండ్ ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ వర్త్ స్టేయింగ్. ఓకే, బాగానే ఉంది. బట్ ఒకవేళ దీని గురించి 100 మైనస్ రిపోర్ట్లు కనుక వచ్చుంటే, నెగిటివ్ రిపోర్ట్లు కనుక వచ్చుంటే నేను స్టే చేసేటువంటి కాదు. అంటే ఇక్కడికి వచ్చాక కూడా ఇలా ఉండేది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఇది ఇలాగే ఉంటుంది, కానీ 100 నెగిటివ్ రిపోర్ట్లు వచ్చాయని మీరు అనుకుంటారేమో, కాదు. ఇది ఇలా కాకుండా ఇంకోలా ఉంటేనే, చండాలంగా ఉంటేనే 100 మైనస్ రిపోర్ట్లు వస్తాయి. 100 మైనస్ రిపోర్ట్లు వస్తే నేను దిగను, ఎందుకంటే నాకు ఇది వర్త్ స్టేయింగ్ కాదని అంతమంది చెప్పారు కాబట్టి. అండ్ దాని రిలేటెడ్గా క్లారిటీగా కొన్ని పాయింట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ మెన్షన్ చేస్తూ వచ్చారు కాబట్టి డెఫినెట్గా నేనైతే ఇక్కడ స్టే చేయను, ఇంకేడికైనా వెళ్తాను. ఓకే, సో ఇది నా పాయింట్ అనమాట. సో ఇది బాగుంటే పాజిటివ్గా చెప్పడానికి ఎవరికి ప్రాబ్లం లేదు, ఇది బాగోలేదు కాబట్టే ఇది వర్త్ వాచ్ కాదు అని చెప్తారు. ఒక్కొక్కరు బాగాలేదంటారు, ఒకరు సేవ్ యువర్ ప్రీషియస్ మనీ అంటారు, ఇంకొకరేమో ఇంకా పెద్దగా నచ్చలేదు అయ్యా అంటారు, ఇంకొకరేమో పెద్ద ఏమి లేదంటారు నా అలాగే, ఇంకొకరేమో యూనో యావరేజ్ ఉందను, లేదంటే బాగాలేదు, బిలో యావరేజ్ ఉందను, ఇలా పదాలు వాడతారు. సంథింగ్ ఎవరికి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అలా నడుస్తూ ఉంటుంది. సో ఎవ్రీ మూవీ వర్త్ వాచింగ్ అనే పాయింట్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. సో బార్బలే రైట్. ఇంకా ఒపీనియన్ రుద్దుతున్నారు అనే పాయింట్ ఉంది, అది క్రాంతి గారు మీరు చెప్పకూడదేమో కదా. మోడీ గారి గవర్నమెంట్ మీద మీకున్న నెగిటివ్ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా గట్టిగా రుద్దుతుంటారు కదా, మరి మీరు చెప్పకూడదు కదా అట్లా. మీరు రుద్దుతారు సార్, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు మీరు రుద్దేది ఏదైతే ఉందో అది మీ పర్స్పెక్టివ్లో రైట్, మేము రుద్దేది ఏదైతే, మేము రుద్దుతున్నాం అని చెప్పట్లేదు, మీరు రుద్దట్లేదు, మేము రుద్దట్లేదు, మీరు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. మీరు రుద్దుతున్నారు అన్నారు కాబట్టి ఇంకా మేము రుద్దుతున్నాను, నేను రుద్దుతున్నారు అని చెప్తున్నాను నేను, అంతే. సో ఇంకా మీరు ఎలాగైతే మోడీ గవర్నమెంట్ మీద, నరేంద్ర మోడీ గారి మీద ఎట్లయితే రుద్దుతున్నారో సేమ్ అదే కైండ్ ఆఫ్ థింగ్ మేము కూడా అంతే అనుకోండి. మరి ఇంకా అంటే ఎవరి పర్స్పెక్టివ్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి కొంతమంది అడిగినప్పుడు మీరు ఒక రిప్లై ఇచ్చారు, ఏమని? గవర్నమెంట్ పాజిటివ్స్ చేస్తుంది, నెగిటివ్స్ చేస్తుంది, మరి పాజిటివ్ చెప్పకుండా నెగిటివ్ గురించి ఎందుకు చెప్తున్నారని అడిగితే మీరు చెప్పింది ఏంటంటే పాజిటివ్ల గురించి చెప్పడానికి ఎంతో మంది ఉన్నారు, బట్ నెగిటివ్ల గురించి చెప్పేవాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ధైర్యం చేయట్లేదు చెప్పడానికి, ఎందుకంటే నెగిటివ్గా చెప్తే ఎందుకులే అని. బట్ నిజాన్ని బయటకు చెప్పాలి, నెగిటివ్ పాయింట్స్ గురించి అందరికీ తెలియజేయాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, డెమోక్రసీ ఏదో చెప్పారు మొత్తానికి. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీరు చెప్పిన దానికి మీనింగ్ ఏంటంటే అప్పుడు ఏదో ఛానల్ అయిందండి, ఇప్పుడు కాదు, నాకు గుర్తులేదు పూర్తిగా ఇప్పుడు చెప్పారు. బట్ మీరు చెప్పిన దానికి ఓవరాల్ మీనింగ్ ఏంటంటే పాజిటివ్లు చెప్పడానికి చాలా మంది ఉన్నారు, సో నేనైతే నెగిటివ్లో చెప్తాను మీరు చెప్పిన పాయింట్. సో మీతో కంపేర్ చేసుకుంటే మేము బెటరే కదా సార్, మేము ఇంకా పాజిటివ్లు నెగిటివ్లు రెండూ చెప్తాం సినిమా గురించి. ఓకే, ఒపీనియన్ని రుద్దుతున్నా, మీరు చెప్పినట్టు పాజిటివ్లు నెగిటివ్లు రెండూ చెప్తున్నాం కాబట్టి సంభవం ఇది కొంచెం బెటరే కదా. అది జెన్యూన్ రివ్యూ ఎలాగే చెప్పాలి, జెన్యూన్ రివ్యూ ఎలా చెప్పాలో నేను చెప్తా అని చెప్పి ఆయన ఒక సినిమాని చూడాలి అనిపించేలా చెప్పాలి తప్ప చూడకూడదు అన్నట్టుగా చెప్పకూడదు అని చెప్పి ఆయన చెప్పారనమాట. సో మరి అది కూడా కరెక్ట్ కాదు కదా, అది ఇంకా ఏదో అంటే ఇప్పుడు సినిమాని నేను ఏమంటున్నా అంటే ఎంత అరుగు సినిమా తీసినా కూడా దాన్ని జనాలు చూసేలాగా దాంట్లో ఉన్న పాజిటివ్ పాయింట్లు చెప్పాలంటే అది కరెక్ట్ కాదేమో కదా అనిపిస్తుంది నాకైతే. అంటే ఎందుకంటే కొన్ని సినిమాలు మరీ చండాలంగా ఉంటాయి స్వామి,
అవి జనాలు దాంట్లో కూడా మేబీ ఒకటి రెండు పాజిటివ్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది నేను మొన్న పెట్టిన మిస్టర్ బచ్చన్ అండ్ డబుల్ స్మార్ట్ రివ్యూస్ చూసి కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్కి నేను రవితేజ గారి డ్యాన్స్ బాగుంది, తర్వాత కొన్ని బాగున్నాయి, ఇవన్నీ కూడా నేను చెప్పా. ఒక 4-3 పాయింట్లు బాగున్నాయని చెప్పా. సత్య కామెడీ ఇవన్నీ కూడా. సో చాలా మంది ఏమంటున్నారు, బాగుందంటావు బాగాలేదంటావు, మళ్ళీ ఓవరాల్గా సినిమా బాగాలేదంటావు అంటారు. లేదు, సినిమా బాగుందా బాగాలేదా అనేది ఒక కలెక్టివ్ ఒపీనియన్. అది చెప్తున్నా. సినిమా ఎలా ఉందంటే బాగాలేదు, అది చెప్తున్నా. అండ్ లాస్ట్లో కూడా మళ్ళీ చెప్తున్నా, రేటింగ్ల ద్వారా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి కదా. సో వాటిని చెబుతున్నాం ఖచ్చితంగా. ఓవరాల్గా చెప్పే కలెక్టివ్ ఒపీనియన్ కూడా డెఫినెట్గా చెప్తున్నాం. అది కూడా అయిపోయింది. సో అదొక పాయింట్ అయితే ఉంది కాబట్టి అదనమాట పరిస్థితి. ఇంకా సో ఓన్లీ గుడ్ ఒపీనియన్ చెప్పాలి, బ్యాడ్ ఒపీనియన్ చెప్పకూడదు, సినిమా చూసేలాగే చెప్పాలంటే వాళ్ళు మా డబ్బులు సేవ్ అవుతాయనే కదా మా రివ్యూ చూస్తుంది. ఇంకోటి బేసిక్గా జనాలు రివ్యూస్ ఎందుకు చూస్తారంటే ఒకనొక స్టేజ్లో వాళ్ళకి అర్థమైపోయిందండి, వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు సినిమా వాళ్ళు. ఇప్పుడు బార్బల్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఉంది, ఒక్క మగాడు ఎగ్జాంపుల్. ఒక్క మగాడు సినిమా కోసం రాజమౌళి గారు లాంటి డైరెక్టరే ఎలివేషన్స్ ఇచ్చారండి. సినిమాలో కాదు, బయట స్టేజ్ మీద ఎలివేషన్స్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ విని చాలా మంది వెళ్ళి ఉండొచ్చు. ఒక మగాడు చూశారు ఆడియన్స్, వాళ్ళకి నచ్చలేదు. అప్పుడు వాళ్ళు ఏమని ఫీల్ అవుతారు, ఏది రాజమౌళి ఇట చెప్పాడు అనేసి వాళ్ళు మోసపోయిన ఫీలింగే వస్తుంది వాళ్ళకి. అలాగా తరతరాలుగా యుగ యుగాలుగా కాకపోయినా గత కొన్నేళ్లుగా అలా మోసపోతూ వచ్చిన వాళ్ళకి ఏంటంటే రివ్యూవర్స్ అనేవాళ్ళు ఒక ఊరటనిచ్చారు. ఓకే, వీళ్ళు జెన్యున్గా చెప్తారు అంటే వీళ్ళు కూడా ఏదో ఒక సినిమాతో ఫిక్స్ అయిపోవట్లేదు. ఓకే, ఒక సినిమాతో ఫిక్స్ అయిపోవట్లేదు. ఇప్పుడు ఒక సినిమా రివ్యూ నాది చూసాలంటే, బార్బల్ చూసాలంటే, పోల్ చొక్కాదో రగడీదో తైకుదో ఎవరు చూసి ఫిక్స్ అయిపోవట్లేదు. అమ్మో వీళ్ళు పర్ఫెక్ట్ రివ్యూవర్ అని. ఒక 4-5 సినిమాల వరకు రివ్యూ చూస్తున్నారు, సినిమా చూసి వచ్చాకే రివ్యూ చూస్తున్నారు. ఇంకా కావాలంటే కొంతమంది అయితే అలా చూసుకొని ఓకే వీడి రివ్యూస్ కరెక్ట్గానే ఉంటున్నాయి, వీడు జెన్యున్గానే ఇస్తున్నాడు, ఎక్కడ తప్పులు ఉన్నాయో అక్కడ తప్పులు కూడా చెప్తున్నాడు, పాజిటివ్ థింగ్స్ చెప్తున్నాడు, ఓవరాల్గా చెప్తున్న రిపోర్ట్ కూడా బాగానే ఉంది. సో ఇవన్నీ కూడా ఆలోచించి దృష్టిలో పెట్టుకొని అలా ఇస్తున్నారు. ఓకే, సో అప్పుడు చూడటం మొదలుపెట్టారు డీటెయిల్డ్గా, అంటే కంప్లీట్గా చూడటం మొదలుపెట్టారు. ప్రతి వీడియో చూడటం మొదలుపెట్టారు అప్పటి నుంచి. సో అట్లా ఉంటుంది సిచ్యువేషన్ తప్ప ఏదో పెట్టిన ఫస్ట్ వీడియో నుంచి ఎవరికి చూశారు కదా. అట్లయితే 200-300 మంది రివ్యూవర్స్ ఉన్నారండి, ఓన్లీ 10-15 మందికి ఎందుకు వ్యూస్ వస్తున్నాయి? బికాస్ ట్రస్ట్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, వే ఆఫ్ కన్వేయింగ్ ద పాయింట్స్, వే ఆఫ్ డెలివరింగ్ ద రివ్యూ, అట్లా అనమాట. వాటిని బట్టి చూస్తారు. సో అదనమాట పరిస్థితి. సీనియర్ పీపుల్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు అంటున్నారు. ఇంకా అదే చెప్తున్నా కదా, సీనియర్ పీపుల్ రివ్యూస్ కూడా బాగా బోర్ అయిపోయి ఉంటారు పీపుల్కి. సో అట్లా చూడటం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అరవింద సమేతాలో డైలాగ్ ఉంది. ఇప్పుడు సినిమాల కోసం చెప్తున్నారు కాబట్టి సినిమానే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా. ప్రతి 30 ఏళ్ళకి మనిషి తాలూకు ఆలోచన విధానం మారుతుంది. అండ్ ప్రతి జనరేషన్లోని కూడా కొత్త థాట్ని ముందు తీసుకొని వెళ్ళే వాళ్ళు చాలా ఉంటారు. వన్ టార్చ్ బేరర్ అంటారు. అట్లా ఏదో ఉంది కదా. సరే, టార్చ్ బేరర్ సంగతి పక్కన పెట్టండి. ప్రతి 30 ఏళ్ళకి ఒకసారి మనిషి తాలూకు ఆలోచన విధానం మారుతుందని చెప్పారు కదా, అది వాస్తవం. అది 30 ఏళ్ళకి కూడా కాదు. ఇప్పుడు జనరేషన్ ఎడ తయారైంది అంటే 10 ఏళ్ళకి ఒకసారి మారిపోతుంది. ఓకే, జనరేషన్ జెడ్ అని ఇప్పుడు అంటున్నారు కదా, కానీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఇంకొక కొత్త జనరేషన్ పుట్టుకొస్తుంది. ఈ జనరేషన్ జెడ్ కంటే అడ్వాన్స్ ఉంటుంది అది. సో పీపుల్ ఐడియాలజీస్ ప్రతి 5-10 ఏళ్ళకి ఒకసారి చాలా ఫాస్ట్గా మారిపోతుంది. కరోనాకు ముందు ఐడియాలజీ వేరు, కరోనా తర్వాత ఐడియాలజీ వేరు. విత్ ఇన్ 2 ఏళ్లలో మనిషి తాలూకు ఐడియాలజీ మారిపోయింది, ఆలోచన విధానం మారిపోయింది. సో దాట్స్ హౌ ఎవ్రీథింగ్ చేంజెస్ అనమాట. సో ఒకప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉండాలి, ఒకప్పుడు చూసినట్టు ఇప్పుడు చూడాలి. అప్పుడు ఎప్పుడో స్వాతిలో రాస్తారు చివరిలో అవి చూసేటోళ్ళు, లేదంటే ఎప్పుడో వెబ్సైట్లోకి వెళ్ళి చదువుతారు, లేదు చదవరు. అట్లా కాదు, ఇప్పుడు ప్రతిదీ కూడా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. సో పీపుల్ వాంట్స్ దట్ అనమాట. అట్లా ఉంది పరిస్థితి. సో ఇంకా పీపుల్ ఆల్సో లైకింగ్ దట్ కదా. వాళ్ళ ఇష్టాన్ని మనం ఎవరే కాదండి, వాళ్ళు ఇష్టపడుతున్నారు ఇట్లా చూడటానికి. ఇంకా మనం ఎవరు కాదు, కూడదు, వద్దు అనడానికి అట్లా కుదరదు కదా. ఇంకా ఇంకోటి ఉంది, తెలుగు మూవీస్ లైక్ చేయరు, వేరే లాంగ్వేజ్ అయితే లైక్ చేస్తారు. ఇది క్రాంతి గారు రైటే. ఎందుకంటే క్రాంతి గారు చెప్పింది బార్బల్ కోసం కాదు. బార్బల్ కొంచెం ఈ విషయంలో ఓవర్ ఎగ్జాగరేట్గా రియాక్ట్ అయ్యాడు తన కోసం అనుకోని. బట్ డెఫినెట్గా అది బార్బల్ కోసం చెప్పింది అయితే కాదు, అది వేరే ఛానల్ని దృష్టిలో పెట్టుకొని చెప్పిన మాట అది. సమ్ టైమ్స్ ఐ అగ్రీ విత్ దిస్ పాయింట్. ఎందుకంటే నిజంగానే కొంతమంది ఉన్నారు మన దగ్గర, వాళ్ళకి ఏంటంటే మలయాళం, తమిళ సినిమాలంటే అన్నా
నీకోసం రక్తం ఇస్తాను, నీ రక్తం నా రక్తం వేరా అంటాడు గంగువాల సూర్య గారు చెప్పినట్టు. బట్ తెలుగు సినిమాలకు రాగానే వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, బయటికి ఇక్కడికి అలా అంటారు అనమాట. సో నిజంగానే ఉంది, ఆ వెర్షన్ అయితే ఉంది. అంటే ఎందుకో తెలీదు, అది మేబీ ఆ ఆర్టిస్టులకి వీళ్ళు ఎక్కువ కనెక్ట్ అవ్వడమా, అంటే కొత్త ఫేసెస్ని వీళ్ళు బాగా ఓన్ చేసుకోవడమా, లేదంటే ఆ వే ఆఫ్ స్లో పేస్ స్క్రీన్ ప్లేని బాగా వాళ్ళ దగ్గరే లైక్ చేయడమా, ఏమో తెలియదు. కానీ అదే స్లో పేస్ స్క్రీన్ ప్లేతో మన దగ్గర వస్తే మాత్రం లాగ్ అంటారు, కానీ అక్కడ వస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్ అంటారు. సో డెఫినెట్గా పాయింట్ అయితే ఉంది కాబట్టి ఈ విషయంలో నేను క్రాంతి గారితో ఏకీభవిస్తున్నాను నేనైతే మాత్రం. అండ్ పాన్ ఇండియన్ కాన్సెప్ట్ అంటారా, ఇంకా డెఫినెట్గా అది ఓకేనబ్బా, కాదన్ను. కాకపోతే ఇప్పుడు పాన్ ఇండియన్ కాన్సెప్ట్ని మనం దృష్టిలో పెట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు తమిళ వాళ్ళు మన సినిమాల్ని పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఏదో ప్రభాస్ గారి సినిమా అంటే ఏదో కొంచెం చూస్తారు, రాజమౌళి గారి సినిమా అంటే చూస్తారు, డైరెక్టర్గా ఆయన ఏ సినిమా తీసినా చూస్తారు. ఇంకా తర్వాత ఎందుకంటే ఆయన ఏం చేస్తారంటే వేరే సినిమాలు ఏవి రాకుండా చూసుకుంటారట ఇంక అక్కడ కూడా, ఈవెన్ తమిళ్లో కూడా అవన్నీ ఉంటాయి. సో అట్లా నడుస్తుంది, ఓకే, బాగానే ఉంటుంది. అండ్ ప్రమోషన్స్ గట్టి చేస్తారు, అన్నీ ఉంటాయి, చూస్తారు. ప్రభాస్ గారికి ఏంటంటే బాహుబలి 2 అక్కడ బాగా కలెక్ట్ చేసింది కాబట్టి ఆ కనెక్టివిటీ ఉండడం వల్ల చూస్తారు. ఓకే, పుష్ప కూడా కొంచెం చూశారు. బట్ మిగతా సినిమాల విషయానికి వచ్చినట్టయితే ఏమీ ఎంకరేజ్ చేయరు. ఈవెన్ కల్కి కూడా అక్కడ చాలా నెగిటివ్ రిపోర్ట్స్ ఇచ్చారు. బట్ స్టిల్ పీపుల్ చూశారు అనుకోండి, అది వేరే విషయం. దానికి ఉన్న మార్కెట్ వల్ల చూశారు, పీపుల్ చూశారు. సో అదనమాట పరిస్థితి. బట్ డెఫినెట్గా మన సినిమాలు వేరే వాళ్ళు చూస్తారు, వేరే వాళ్ళు మన సినిమాలు చూస్తారు. ఈ పాన్ ఇండియన్ కాన్సెప్ట్ ఓకే, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది. సేమ్ కైండ్ ఆఫ్ సినిమా, సేమ్ స్లో పేస్ సినిమా మన దగ్గర వస్తే బాగాలేదని అక్కడ వస్తే బాగుందని అది కరెక్ట్ కాదు కదా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. మరి అది వాస్తవమే కదా. అది పాన్ ఇండియన్ కాన్సెప్ట్ బార్బల్ విషయంలో నేను యాక్సెప్ట్ చేస్తాను డెఫినెట్గా. బట్ ఇది జరుగుతుంది నిజంగానే కొన్ని ఛానల్స్ విషయంలో జరుగుతుంది కదా, అట్లా అనమాట. ఆ బేసిస్ మీద చెప్పారు, అది బార్బల్ని ఉద్దేశించి అయితే కాదు. ఆయన అనవసరంగా రియాక్ట్ అయ్యాడు. ఇంకా లైగర్ అండ్ శక్తి అండ్ రగడి, సో బేసిక్గా మధ్యలో కొంచెం పొలమారింది, అందుకే ఆపాను. అయితే ఇప్పుడు ఇంకా లైగర్ అండ్ శక్తి అండ్ రగడి అంటారా, ఇంకా అది రగడి పర్సనల్ ఒపీనియన్ అబ్బా. పర్సనల్ ఒపీనియన్ అనే కంటే పర్సనల్ ఎజెండా, పర్సనల్ ఫేవరెటిజం అని కూడా చెప్పొచ్చు. రగడి కొన్ని ఇష్టం, అది మనం చూసాం ఆల్రెడీ. తను తెలంగాణ వారి, తెలంగాణ సపోర్టర్. అది మనం బాలగవ రివ్యూ, దసరా రివ్యూ చూస్తే ఐడియా వస్తుంది. ఓకే, ఆ తర్వాత చిరంజీవి గారి డైహార్డ్ ఫ్యాన్, ఇట్లా కొన్ని ఉన్నాయి ఆయనకి. ఆయన ఆ బేసిస్ మీద ఆయన చెప్తుంటాడు, ఆయన మాట్లాడుతుంటాడు ఆయన. సో మనం వాటి గురించి అంతగా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. అంటే అది మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కథ ఆయన అన్న మాట రాంగే, ఇంకా దానికి ఈయన చెప్పడం కూడా రైటే. ఆయన అన్నది కరెక్ట్ కాదు అనే పాయింట్ ఈయన చెప్పడం కూడా రైటే, క్రాంతి గారు చెప్పడం కూడా రైటే. సో ఇంకా దాన్ని మళ్ళీ ఇంకా జస్టిఫై చేయాల్సిన పని లేదు. ఆయన నేను ఒప్పుకుంటాను అని చెప్పి మళ్ళీ ఇంక ఇది చెప్పాల్సిన పని అయితే లేదు. ఇంకా డెఫినెట్గా ఆయన సినిమా, ఆ సినిమా ఆయనకి నచ్చుండొచ్చు, బట్ డెఫినెట్గా అలా అనడం అయితే తప్పే. అది మరి పాయింట్. ఎందుకంటే సినిమా అంటే రెస్పెక్ట్ లేదు ఎలాగో చాలా మందికి. ఇప్పుడు బార్బల్కి కూడా ఉండదు, బార్బల్కైనా రగడీకైనా వేరే వాళ్ళకైనా సరే. నేను చాలా వరకు చూస్తా కదా, రివ్యూ ఆర్ ఒపీనియన్ అనే పేరుతో ట్రోల్ చేస్తుంటారు సినిమాని, రోస్ట్ చేస్తుంటారు సినిమాని. అది కరెక్ట్ కాదు, అది తప్పు, అది చాలా పెద్ద తప్పు అది. ఎందుకంటే ఏదో ఒక సినిమా బాగుంది బాగాలేదు, ఈ ఆస్పెక్ట్స్లో బాగుంది, ఈ ఆస్పెక్ట్స్లో బాగాలేదు అన్నంత వరకు ఓకే. బట్ లిటరల్లీ కొంతమంది కొన్నిసార్లు ట్రోల్ చేస్తుంటారు, రోస్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతుంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు, టూ మచ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు మళ్ళీ. బట్ దాంట్లో మళ్ళీ బార్డర్స్ దాటుతుంటారు. సో అట్లా కొన్ని ఉంటాయి, అది వాస్తవం అది. సో ఇంకా అందుకే రివ్యూ ఈజ్ ఫైన్, రివ్యూలో ఒపీనియన్స్ చెప్పుకోవడం అనేది ప్రాబ్లం లేదు. కానీ ట్రోలింగ్, రోస్టింగ్, డిస్రెస్పెక్టింగ్, టూ మచ్ క్రిటిసిజం, ఓవర్ క్రిటిసిజం కరెక్ట్ కాదు. ఇక నెక్స్ట్ కల్కి 2.95, పూల చొక్క ఆదిపురి 3.0. ఇక్కడ క్రాంతి గారు రైటే. ఇప్పుడు పీపుల్ చెప్పాల్సింది చెప్పేశారు. ఆబ్వియస్లీ 30,000 పీపుల్ అన్సబ్స్క్రైబ్ చేశారు. ఆయన 619 నుంచి 589కి వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ 594కి వచ్చాడు. ఈ వీడియో చేసే ముందే చూశాను ఒకసారి. సో అక్కడికి వచ్చాడు, ఓకే, మళ్ళీ హీ విల్ కమ్ బ్యాక్, అది వేరే విషయం. బట్ డెఫినెట్గా ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు 600 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా, అందరికీ నచ్చిన సినిమాకి ఆయన అట్లా చెప్పాడు అంటే ఇంకా మిగతా వాటికి ఎలా ఉంటుంది, చిన్న సినిమాలకి ఎలా ఉంటుంది? నేను అదే చెప్తున్నాను, ఒక సినిమా స్కేల్ని బట్టి దాన్ని చూసే విధానం మారాలి.
ఒక సినిమాలో ఉన్న హీరోని బట్టి దాన్ని చూసే విధానం మారాలి. ఒక సినిమాలో ఉన్న స్టోరీని బట్టి దాన్ని చూసే విధానం మారాలి. ఒక సినిమాలో ఉన్న జోనర్ని బట్టి దాన్ని చూసే విధానం మారాలి. ఒక సినిమాలో ఉన్న స్క్రీన్ ప్లేని బట్టి దాన్ని చూసే విధానం మారాలి. ఒక సినిమాలో ఉన్న పాటల్ని బట్టి, బీజిఎమ్స్ని బట్టి, పాటలు కూడా కాదు, బీజిఎమ్స్ని బట్టి దాన్ని చూసే విధానం మారాలి. సో అన్నీ ఉంటాయి, రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట డెఫినెట్గా. సో ప్రాబ్లమ్ సాల్వ్ కదా అంటున్నాడు బార్బల్. పీపుల్ మాకు బుద్ధి చెప్పారు, సో 30,000 పీపుల్ వెళ్ళిపోయారు, మేము తప్పు చేస్తే మమ్మల్ని తిట్టారు, సో అయిపోయింది ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి, అక్కడే మొదలైంది. ఇప్పుడు ఒక పర్సన్ ఒక దగ్గర దొంగతనం చేశాడు, ఆ తర్వాత ఆ ఏరియాలో దొంగతనాలు ఎప్పుడు జరిగినా కూడా జనాల కళ్ళు ఫస్ట్ ఆడి మీదే ఉంటాయి. ఆ దొంగనా కొడుకు అక్కడ ఉన్నాడు కదా, వాడే లాస్ట్ టైం మా ఇంట్లో దొంగతనం చేశాడు, ఈసారి కూడా ఆడే చేసి ఉంటాడు, ఫస్ట్ ఆయన ఉతకండి 4 వాడే చేసి ఉంటాడు, వాడు కాకపోతే అప్పుడు చూసుకుందాం, అప్పుడు వేరే వాళ్ళ కోసం ఎదురుద్దాం అంటారు. అలాగే ఉంటుంది. సో ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా, ఇప్పుడు ఇన్నాళ్ళు మనం చూసింది ఏంటి మరి అని. ఇప్పుడు అంత కల్కికి ముందు కూడా చాలా రివ్యూస్ ఉంటాయి, పోలచొక్క కల్కి తర్వాత ఉంటాయి. సో కల్కికి ముందు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏవైతే అప్పటివరకు ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందో తన మీద, అది క్వశ్చన్, దాని గురించి పీపుల్ క్వశ్చన్ చేసుకోవడం మొదలు పెడతారు. సో ఇలాంటి రివ్యూవర్నా ఇంతవరకు మనం చూసింది. సో ఇట్లాంటి కొన్ని ఉంటాయి కదా. సో ప్రాబ్లం సాల్వ్ కాదు, ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అయింది. సో దానికి ఇంకా ఫర్దర్గా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. కానీ అతని పర్సనల్ ఒపీనియన్, అది అతని పర్సనల్ ప్రాబ్లం, అది పోల్చొక్కది. ఇంకా మళ్ళీ తన క్రెడిబిలిటీని ఎప్పుడు మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటాడు కంప్లీట్గా అనేది, ఇంకా అది దానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి సినిమా కూడా వస్తే కానీ, దానికి కరెక్ట్గా రివ్యూ ఇస్తే కానీ ఆ ఆడియన్స్ ఏదైతే అప్పుడు బ్యాక్లాష్ వచ్చిందో ఎవరి నుంచి అయితే, వాళ్ళ నుంచి మళ్ళీ ఆ పాజిటివిటీ వచ్చే ఛాన్స్ అయితే లేదు కదా. సో దాని గురించి మనం ఇప్పుడు అనవసరం డిస్కషన్, అది ఇంకా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అదంతా కూడా. బట్ డెఫినెట్గా మళ్ళీ పడేసారు ఫోన్. ఆ తుప్పుక్ అనేది పూల చొక్క, అది పుచ్చుక్ అనే డైలాగ్ ఉంది కదా, ఒక్క నిమిషం మళ్ళీ తీసుకుందాం. సో దానికి అప్పట్లో జనాలు అన్న మాటే, అదేమి ఈయన కొత్తగా అన్నదేం కాదు, ఈయన లిమిట్ దాటిందేం కాదు. సో ఒక రివ్యూ, మన ఒపీనియన్స్ మీద ఆయన ఒక ఒపీనియన్ చెప్తున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఆయన ఇంకా అప్పుడు పీపుల్కి అనిపించిన ఒపీనియన్ చెప్పాడు కాబట్టి అది బార్డర్ దాటిన ఫీలింగ్ అయితే నాకేం అనిపించలేదు. సో అదనమాట పాయింట్. ఇప్పుడు నన్ను కూడా సోది లేకుండా ఒక ముక్కలు అని చెప్పి మొత్తం సోదే చెప్తా అంటారు, అది కామన్. మరి ఇంకా అట్లా నా డైలాగ్కి కాంట్రడిక్ట్ చేస్తూ ఒక సెటైర్ పడుతుంది నా మీద. ఇప్పుడు నాది ఒక రెగ్యులర్ డైలాగ్ ఉంది కదా, సోది లేకుండా ఒక ముక్కలో న్యూస్ రివ్యూ అని. సో దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ నా మీద ఒక సెటైర్ పడుతుంది. అట్లాగే పూల చొక్కది ఏంటంటే అప్పట్లో పుచ్చుకని ఒక డైలాగ్ ఉండేది. సో దానికి ఆపోజిట్లో కౌంటర్ వేశారు అప్పట్లో పీపులే. సో దాన్నే చెప్పాడు ఆయన. సో అందులో ఏం పెద్ద రాంగ్ ఏం అనిపించలేదు నాకు. ఇంకా తర్వాత ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ స్టార్ డైలాగ్ ఏదైతే ఉందో అది, ఇప్పుడు దాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ అనాలా, ఆ హీరో రేపులు చేస్తానంటున్నాడు. అక్కడ బార్బల్ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఆ సీన్ని డైరెక్ట్గా హీరోకి విలన్కి మధ్య గొడవ జరిగినప్పుడు ఫస్ట్ హీరో ఆ మాట అంటే, ఇప్పుడు ఏదో ల్యాండ్ విషయంలో గొడవ అయింది హీరోకి విలన్కి. గొడవ అయినప్పుడు హీరో వెళ్ళి, కొడక ల్యాండ్ కనుక నాకు ఇవ్వలేదు అనుకో, నీ ఇంట్లో ఆడాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళని కబ్జా చేస్తానని అన్నాడు అనుకో, అది తప్పు. అది వాడు ఆల్రెడీ ఆడవాళ్ళ మీదకి వచ్చాడు, వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీదకి. అందుకని హీరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఉతికి అప్పుడు చెప్తాడనమాట, మీ ఇంట్లోనే ఆడాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా మేము ఏమైనా చేయగలం, మేము కూడా ఏదైనా చేయగలం, నువ్వే కాదు, వాట్ యూ గివ్స్ విల్ కమ్ బ్యాక్ టు యూ, నువ్వు నాకు ఏది ఇస్తే అదే నీ దగ్గరికి వస్తుంది. అది చెప్పాలనుకున్నాడు హీరో. సో అది ఎంటర్టైన్మెంట్, అది అందులో ఏం తప్పేం లేదు. అందులో పుష్ప వ్యాన్ సీన్ అంటారా, అది అనవసరం. అది యాక్చువల్గా ఇంకా అసలు అంటే సంబంధం లేని సీన్, అది అసలు అది కంప్లీట్ అనవసరం. అది ఏదో పెట్టారు నార్త్ ఆడియన్స్ కోసం, ఇక అది అయిపోయింది, ఇంకా అది భరిస్తాను అనమాట. ఇంకా సో డెఫినెట్గా సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఏనబ్బా. సినిమా ఇంకా దేనికోసం తీస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం కామెడీ కాదు కదా, యాక్షన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఈజ్ ఎంటర్టైన్మెంట్, గ్రాండ్ స్కేల్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, విజువల్స్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు అవతార్ సినిమా ఎందుకు అంత ఆడింది? ఇప్పుడు నాగవంశీ గారు వచ్చి నాకు నచ్చలేదని చెప్తారు, ఆయన అవతారు నచ్చకపోని ఏం పోయింది, ప్రపంచవ్యాప్తంగా అది 1000 కోట్లు కలెక్ట్ చేసింది. అది ఎందుకు? దాన్ని ఇష్టపడేటోళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇట్ డజంట్ మ్యాటర్, అదనమాట పాయింట్. ఇంకా ఓవర్ అనలైజింగ్, లాజిక్ చూడాలా వద్దా? సో నేను అదే చెప్పాను స్టార్టింగ్లో, మనము లాజిక్ చూడాలి అనుకుంటే ఓవర్గా అనలైజ్ చేయాలి, లాజిక్ చూడద్దు అనుకుంటే లైట్ తీసుకోవాలి. మనం జస్ట్ క్యాజువల్గా చూసుకుంటే సరిపోతాయి.
ట్రైలర్ రివ్యూస్ కోసం ఆయన ఏదో అన్నారు. బార్బల్దే రైట్ అక్కడ పాయింట్. ఎందుకంటే ట్రైలర్ ఆర్ టీజర్ ఇచ్చేది ఎందుకు, సినిమాలో ఇది ఉంది అని చెప్పడానికి. సినిమాలో ఏముందో మాట్లాడుకోవడమే కదా. ట్రై ట్రైలర్ అంటే ఏంటి, మా సినిమా ఇలా ఉంటుంది, ఈ బేసిస్ మీద ఉంటుంది అని చెప్పడం కోసమే కదా. మరి దాని బేసిస్ మీద అన్నప్పుడు మరి దాని గురించి మాట్లాడడం ఏముంది. ఇప్పుడు సినిమా గురించే కదా ఎండ్ ఆఫ్ ది డే మాట్లాడుకునేది అందరూ కూడా. ఇంకేముంది ఇంక అందులో. నెగిటివిటీ వల్ల వ్యూస్ వస్తున్నాయా, అదేం ఉండదు. నెగిటివిటీ వల్ల వ్యూస్ వస్తున్నట్టయితే పూల చొక్కాకి ఇంకా ఎక్కువ రావాలి కదా, అట్లా లేదు కదా. ఇంకా ఎక్కువ నెగిటివిటీ ఇంకా ఆ పర్సన్కి వచ్చింది. వ్యూస్లో అది పాజిటివ్ ఎఫెక్ట్ అవ్వాలి, నెగిటివ్ ఎఫెక్ట్ అయింది. సో అది డెఫినెట్గా అదంత వ్యాలిడ్ పాయింట్ ఏం కాదు. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇది మ్యాక్సిమం మ్యాటర్. మొత్తం అన్ని పాయింట్స్ గురించి కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను నేనైతే. ఎక్కువసేపు సాగదీశాను, ఎంతసేపు అయింది ఏమన్నా 30 నిమిషాలు అయిపోయింది. సరే ఓకే బాయ్. మరి ఇది వాటికి టాపిక్, సెలవు. మరి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. బార్బల్కి క్రాంతి గారికి ఇద్దరికి షేర్ చేయండి ఫస్ట్, ఆ తర్వాత మిగతా వాళ్ళకి షేర్ చేద్దరు కానీ. సరే మరి గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.